వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో చిలికి చిలికి గాలివానలుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత మొన్నటి వరకు ఉమ్మడి జిల్లా పర్యటన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా గ్రేటర్ పరిధిలో ఆమె జాగృతి జనం బాట పేరుతో మరి ఆమె పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె పర్యటిస్తున్న క్రమంలో మరి నిజంగానే కొన్ని సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. దాంట్లో ఆమె వాటిపైన ప్రతిస్పందించారు. సో ఆ స్పందిస్తున్న క్రమంలో ఆమె అక్కడున్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కూడా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై కూడా మరి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రం తీవ్రంగా ప్రతిస్పందించారు. సో మొత్తానికి కల్వకుంట్ల కవితారావు అలాగే మరి మాధవరం కృష్ణారావు ఇద్దరి మాట్లాడుకున్న మాటలేంటి, ముందుగా ఈ అంశంలో కవిత ఏం మాట్లాడారు, ఆ తర్వాత మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడారు. సో మాధవరం కృష్ణారావు మాట్లాడిన మాటలకు కూడా కౌంటర్గా కవిత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని అంటారు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంటి అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, ఒకటో రెండో పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్లల్లో చాలా డెవలప్ చేసి ఉండరు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ, జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త, మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో వెళ్ళాడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. నువ్వు లాయర్కి వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కుంది జరగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేసీఆర్ అంటే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నీకు దొరికింది అంటే నువ్వు ఏం కారణం ఆలోచన ఉంది? ఇది
ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? ఇష్టం వచ్చిన మాట్లాడడానికి ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లేదు లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుకొచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్ చేస్తావు. ఎంతమందికి ఫోన్ చేసి నాలుగైదు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో, జాగ్రత్త. చూశారుగా మొట్టమొదట కవిత అయితే మరి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎమ్మెల్యేలంతా యూటీ బ్యాచ్ అలాగే బీటీ బ్యాచ్ అని కూడా డివైడ్ చేస్తూ కూడా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, బీటీ బ్యాచ్ అని చెప్తున్న క్రమంలో బంగారు తెలంగాణ బ్యాచ్ బీటీ అంటే మీకు తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అంటూ కూడా కొంత ఆమె ఎవరైతే మరి టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల విషయంలో చేసిన కామెంట్స్ అయితే మాధవరం కృష్ణారావు మరి సీరియస్గా తీసుకున్నారు. సో మాధవరం కృష్ణారావు కల్వకుంట్ల కవితపై చేసిన కామెంట్స్ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం చూసాం కదా. సో ఇద్దరి మధ్య అయితే కవిత ముందుగా చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై చేశారు. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, మరి కృష్ణారావు అయితే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మరొకసారి కూడా ఆ కామెంట్స్పై కూడా మరి కవిత మొత్తానికి ఎందుకు మీరు దమ్ముంటే సిగ్గుంటే నేను చేసిన సవాళ్ళకు జవాబు చెప్పండి కానీ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి కూడా ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన 14 ఏళ్ళు కూడా మరి ప్రజలతో కలిసి ఆయన పోరాడారు. అయినప్పటికీ కూడా మరి ఇక తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఉద్యమ నాయకుడిగా గుర్తించారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కూడా గుర్తించారు. సో మొదటిసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారం కట్టబెట్టారు. సో ఆ తర్వాత కూడా జరిగిన 2018 ఎన్నికల్లో కూడా ముందస్తు ఎన్నికల్లో కూడా కేసీఆర్కే జనం మరి నీరాజనం పలికారు. సో మొదటిసారి 63 సీట్లు గెలుచుకుంటే రెండోసారి మాత్రం 88 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు. ఇదంతా గత చరిత్ర. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2 సంవత్సరాలుగా కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. సో ఈ 2 సంవత్సరాల్లో అనేక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తన ఏకైక కుమార్తె కల్వకుంట్ల కవిత మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసినట్టుగా మొట్టమొదటగా మరి హరీష్ రావును టార్గెట్ చేశారు. అదే క్రమంలో జగదీష్ రెడ్డిని కావచ్చు, తర్వాత ఇంకా చాలామంది మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి కావచ్చు, తర్వాత వీళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ మరి మాట్లాడుతున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఉనికినే ఆమె ప్రశ్నిస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో ఆమె గ్రేటర్లో మరి పర్యటిస్తున్న సందర్భంలో గ్రేటర్లో మరి చాలా నియోజకవర్గాల సమస్యలు ఉన్నాయి. సో ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉండగానే మొత్తం అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆమె ప్రజల తరఫున మాట్లాడితే ప్రజల గొంతుకు వినిపిస్తే అందరూ కూడా మరి ఆస్వాదిస్తారు. కానీ ఎమ్మెల్యేలంతా కూడా మరి బీటీ బ్యాచ్ అని యూటీ బ్యాచ్ అని మరి సపరేట్గా మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళను అదే క్రమంలో మరి బంగారు తెలంగాణ బ్యాచ్ అని 2 రకాలుగా విభజిస్తూ వీళ్ళంతా కూడా కూకటపల్లి మాధవరావుతో సహా మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ కావచ్చు, తర్వాత ఉప్పెల్ ఎమ్మెల్యే గురించి కావచ్చు, మేడ్చల్ ఎమ్మెల్యే వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుతున్న క్రమంలో ఆమె మరి బీఆర్ఎస్ పార్టీలోనే మరి 6 నెలల క్రితం వరకు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. సో అదంతా మర్చిపోయారా? తెలంగాణ జాగృతి జనం బాటతో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు కొంత ప్రజల నుంచి స్పందన వస్తుందా, లేకుంటే ఆమె అనుకున్న స్థాయిలో స్పందన లేదా? సో ఆమెకు మరి మొత్తానికి తను రాజకీయ పార్టీ పెడితే ఎదుగుతానా, లేకుంటే తర్వాత
మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే అంశంలో ఆమె ఒక ట్రయల్ వేస్తున్నారు. ఆ ట్రయల్ వేస్తున్న క్రమంలో మరి చేస్తున్న కార్యక్రమాలు ఒకవైపు మరి కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. సో ఆమె కొంత మరి తనకు ఆస్తి వాటా కావాలని చెప్పి కూడా కేసీఆర్ని అడుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదే క్రమంలో సరే ఆమె ఆ కుటుంబ సమస్యల కారణంగా మరి మొత్తానికి పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా గురయ్యారు. హరీష్ రావుపై చేసిన కామెంట్స్ కావచ్చు, మరి కొంతమంది మాజీ మంత్రులపై చేసిన కామెంట్స్ కావచ్చు, సో పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెప్పి కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి బయటికి పంపారు. బయటికి పంపిన తర్వాత ఆమె కొన్నాళ్ళు మరి ఇక జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకున్నారు. సో నిజంగానే తన ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే ఒక సంకల్పంతో ఆమె బయలుదేరితే దాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మొత్తానికి ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. దీంట్లో ఖచ్చితంగా అందరికి కూడా మరి ప్రజలు కూడా ఆశీర్వదిస్తే అధికారం అందలం ఎక్కవచ్చు, తర్వాత రాజకీయంగా కూడా పాలించే అవకాశం ఉంటుంది. అయితే కవిత చేస్తున్న దాంట్లో మరి మొత్తానికి మొన్నటి వరకు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ లో కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి ఇంకా 39 మంది ఎమ్మెల్యేలు మూడోసారి జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో మరి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక 10 మంది కాంగ్రెస్లోకి చేరమంటూ కూడా కండువాలు కప్పుకున్నారు. సో ఆ వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరి కల్వకుంట్ల కవిత కొంత కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ ప్రజలు తనను ప్రతిపక్షంలో కూర్చోబెడతారని ఆయన ఊహించని షాక్ తగలడంతో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరాభవం ఎదుర్కొంటున్న కేసీఆర్ సో మొత్తానికి 5 ఏళ్ళు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు కనుక సో 5 ఏళ్లలో మనం పార్టీని పూర్తి స్థాయిలో మరి ప్రజల గొంతు వినిపించేలాగా మరి ఇటు కేటీఆర్ను హరీష్ రావును కూడా సన్నద్ధం చేస్తున్నారు. అయితే కల్వకుంట్ల కవిత మరి 2006లో బీఆర్ఎస్ పార్టీలో మరి అమెరికా నుంచి వచ్చి చేరిన తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో ఒక సంస్థ స్థాపించుకున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె ఎంపీగా గెలిచారు. అదే క్రమంలో రెండోసారి ఆమె ఎంపీగా ఓడిపోయిన తర్వాత మరి కేసీఆర్ కన్న కూతురు కనుక తను తెలంగాణ సీఎం కావచ్చు, తర్వాత ఉద్యమ నాయకుడిగా కావచ్చు, సో తన కన్న కూతురు కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్సీగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఆమెను ఎమ్మెల్సీగా కూడా మరి ఎన్నుకునే అవకాశం కల్పించారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. సో ఇటు ఎమ్మెల్సీగా అటు ఎంపీగా అలాగే తెలంగాణ జాగృతి సంస్థ కావచ్చు, తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగతో పాటు మిగతా బోనాలు లాంటి పండుగలకు కూడా ఆమె ఒక ఐకాన్గా కూడా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా ఆమె ఎందుకనో మరి హరీష్ రావును టార్గెట్ చేశారు. అదే క్రమంలో తర్వాత కేటీఆర్ ఆ తర్వాత మంత్రులు అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే కూకట్పల్లి ఎమ్మెల్యే మాత్రం ఇక ఆమె తనను టార్గెట్ చేసి తనను విమర్శించడం మాత్రం ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన వేసిన తీవ్రమైన కామెంట్స్ కూడా కవితను నిజంగా కొంత డిఫెన్స్లో పడేశాయని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో కావచ్చు మరొకసారి కవిత రెచ్చిపోయి మాట్లాడారు. సో మొత్తానికి ఉద్యమ సమయంలో చాలామంది మరి ఇక వసూలు చేశారని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ విషయంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఆమె చేస్తున్న కామెంట్స్ ఏవైతున్నాయి ఇక తారస్థాయికి చేరుకున్నాయి. సో మొత్తానికి ఆమె ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ 3 పార్టీలను కూడా టార్గెట్గా చేస్తున్నారు. సో మొత్తానికి ఆమె రాజకీయ పార్టీ పెడతారా? సో కేవలం ఇదంతా బ్లాక్మెయిల్ చేయడానికి, అంటే కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి కనుక బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే అంశంలో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత తను రాజకీయ పార్టీ పెట్టుకొని ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఒక ప్రజల గొంతుకగా ఉంటే దాన్ని అందరూ ఆస్వాదిస్తారు. కానీ ఎక్కడైతే ఉద్యమం చేసి ఒక 14 ఏళ్ళు మరి పూర్తి స్థాయిలో ఆయన కేసీఆర్ ఏదైతే తన జీవితం మొత్తం ఒక 25 సంవత్సరాలు కూడా ఆయన ప్రజలకు అంకితం చేసి మరి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత విషయంలో కావచ్చు ఆయనకు తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. కానీ కవిత చేస్తున్న కార్యక్రమాలతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలాగే కన్నతండ్రి కేసీఆర్ కావచ్చు కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతోంది. ఈ విషయంలో మరి కొంత అక్రమాలు చేశారంటూ కూడా కవిత చేస్తున్న కామెంట్స్ కావచ్చు. అదే క్రమంలో కవిత విషయంలో కూడా మరి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చేస్తున్న ఏదైతే భూములకు సంబంధించిన అక్రమాల విషయంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి వీళ్ళిద్దరి మాటల్ని సుమోటోగా తీసుకొని విచారణ చేసి అదే క్రమంలో తెలంగాణలో రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై విచారణ చేస్తారా, మరి ఖచ్చితంగా
సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిపై కూడా విచారణ చేయాలని కూడా మరి వీళ్ళిద్దరు కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందనిపిస్తోంది. సో ఖచ్చితంగా మరి బంగారు తెలంగాణ బ్యాచ్ అని కూడా ఆమె చేసిన కామెంట్స్ విషయంలో మరి కొంత ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయని కవిత చెప్తున్నారు. అదే క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి. సో ఆమె చేసిన ఆధారాలతో రమ్మనండి, ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తామని చెప్పి చెప్పుకుంటున్న నేపథ్యంలో కవిత ఇప్పుడు తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో టీ న్యూస్ కావచ్చు, అదే క్రమంలో మాధవరం కృష్ణారావు కావచ్చు, సో దాంట్లో మరొకసారి బీజేపీకి సంబంధించి ఎల్పీ లీడర్ మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కూడా ముగ్గురికి లీగల్ నోటీసులు ఇస్తున్నాను, వారం రోజుల్లో క్షమాపణ చెప్పబోతే ఖచ్చితంగా లీగల్గా నేను ఈ యొక్క వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకునేందుకు కూడా నేను కోర్టుకు వెళ్తానని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఈ వ్యవహారం అయితే చాలా సీరియస్గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మీడియాతో మాట్లాడిన మరి మాధవరం కృష్ణారావు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, సో ఎంతవరకైనా నేను కవితతో తేల్చుకుంటాను, ఆమెను విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్గా మారింది. సో చూడాలి మరి వీరిద్దరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, సో ఎలాంటి అక్రమాలు చేశారు, సో వీళ్ళిద్దరిపైన వారికి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల నేపథ్యంలో వాటన్నిటిని కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వీటిని పరిగణనకు తీసుకొని విచారణ చేస్తారా, లేకుంటే వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న దీంట్లో కోర్టు కేసుల వరకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.